పానీయములు సేవిస్తూ, ఆహారాన్ని తీసుకుంటూ, భాషిస్తూ ఏ పని చేస్తున్నా సరే చివరకు నిద్రావస్థలో కూడా హరిభక్తితో ఉచ్ఛ్వాస నిశ్వాసాల వలె విడదీయరానటువంటి హరిభక్తిని ప్రకటిస్తున్నాడు కాబట్టే మన నరసింహస్వామి అనగానే ఘోర వితారణ నారసింహని వీరూపమునెట్లుండితివో, ఆ స్వామి యొక్క అపార కరుణను ఆయన సంపాదించారు. చూడండి స్వామి ఎంత ప్రేమతో ప్రహ్లాదుని అక్కున చేర్చుకున్నాడో. భగవద్భక్తులారా, పోతన ఈ పద్యం ద్వారా సర్వకాల సర్వావస్థలయందు మనము శ్రీనారాయణుని యొక్క పాదపద్మమును మనస్సున స్థిరీకరింప చేసుకుని నిరంతరం స్వామి నామస్మరణతో పునీతులమవ్వండి అనేటువంటి